నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్నింగ్ మనం ఒక వీడియో చేయడం జరిగింది. ఏది ఈ కోనాపూర్కు సంబంధించి ల్యాండ్ ఇష్యూ గురించి. దీనిపైన దరఖాస్తుదారుడు ఎవరైతే కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చిండో నన్ను కొంచెం ఇబ్బంది పెడుతున్నారని వీడియో చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఎవరైతే యజమాని కమ్మీరో వాళ్ళు వచ్చారు. అంటే మేము చేయడానికైనా సిద్ధం, కాకపోతే ల్యాండ్ అనేది గంపగుత్త కమ్మీరు. మేము ఒక కంప్లైంట్ ఇచ్చడంతోనే ఎంఆర్ఓ గారు ఆపారు. ఎంఆర్ఓ గారికి ఎలాంటి సంబంధం లేదు, మేము ఆపు అంటేనే ఆపిరని ఏది 18/8/2026 రోజున ఒక కంప్లైంట్ ఇచ్చారు. శ్రీత గౌరవనీయులైన ఎంఆర్ఓ కొడిమేల గారికి. ఆర్య మా మనవి ఏమనగా, కోనాపూర్ శివార్లో గల సర్వే నంబర్ 238/2/2-28 1/1/2-30 ఈ 1/1/10 ఈ నంబర్లు, ఈ సర్వే నంబర్లు, ఇలా కనబడుతున్న సర్వే నంబర్లు టోటల్ పట్టా భూమి ఎకరం 28 గుంటలు, లావాణి పట్టా ఎకరం 30 గుంటలు. పట్టానేమో ఎకరం 28 గుంటలు, లావాణి పట్టా ఎకరం 30 గుంటలు గల భూమి గురించి 3 ఎకరాల 18 గుంటలు మొత్తం. కోనాపూర్ సర్వే నంబర్ 230లో పట్టా ఎకరం 28 గుంటలు, లావాణి పట్టా ఎకరం 30 గుంటలు. ఇట్టి భూమిని మేము అనగా పీసరి సరితన, మారుపాక లక్ష్మి, వైఫ్ ఆఫ్ నర్సయ్య, కోనాపూర్ మేము ఇవ్వడం కలిసి ఉల్లాల నర్సయ్యకు పోచయ్య, సనఫ్ పోచయ్య నారాయణపూర్ గారికి మొత్తం భూమిని గుత్తగా అమ్మినారు. ఈ భూమిని గుత్తగా అమ్మినారు. ఏది 3 ఎకరాల చిల్లర భూమిని గుత్తగా అమ్మినారు. కొని అట్టి భూమిని డబ్బులు సగం మాకు ముట్టినవి. పొల్లాల నర్సయ్య గారు మాకు తెలియకుండా ఇద్దరికి, సిరిపురం లక్ష్మి వైఫ్ ఆఫ్ మల్లేశం, పెరుక శంకర్ వైఫ్ ఆఫ్ రాజయ్య గంగాధర గారికి అమ్మినారు. కానీ మాకు సగం డబ్బులు ముట్టినవి, ఇంకా మిగతా డబ్బులు ముట్టలేదు. కావున ఇటు భూమి తగాదాలు ఉన్నందున ఇటు భూమి రిజిస్ట్రేషన్ కాగలరని మా యొక్క ప్రార్థన అని వీళ్ళు చెప్తా ఉన్నారు. మారుపాక లక్ష్మి అని ఈమె వచ్చింది ఇక్కడికి. అయితే విషయం ఏంటంటే, ఆయననేమో ఇప్పుడు డబ్బులు కట్టిన నేను ఇప్పుడు కట్టడానికి సిద్ధంగా ఉన్నా, ఇప్పుడు భూమి చేసినా చేపించుకుంటానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే వీళ్ళు చెప్పే వర్షన్ వేరే ఉంది. ఒకసారి వీళ్ళ వర్షన్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నువ్వురా ఒకసారి ఇట్లా. నువ్వే అమ్మింది భూమి? ఒకసారి ఏం జరిగింది చెప్పు. నాకు అప్పులు బాగానే సార్. అప్పులు బాగా అయితే ఆయనతో అమ్మిన. ఆయన వచ్చిండు వాళ్ళ నర్సయ్య. ఎప్పుడు ఎన్ని సంవత్సరాల కింద? 3 సంవత్సరాలు అయితే 8 సంవత్సరాలు అవుతుంది. 2023? 2023 3 సంవత్సరాలు అవుతుంది. గంపగుత్త మొత్తం నేను అమ్మిన. అది 48 లక్షలకు గుత్తగా అమ్మిన. అద్దులు పెట్టలే, నేను ఏది కొలవాలి అంటే ఇంతవరకు ఆయనకు భూమి చూపెట్టలే. కానీ ఏది ఉన్నా కానీ మొత్తం నువ్వు తీసుకోమని చెప్పినావు గంపగుత్త. ఆ అద్దులు చూపించలే. ఆయన రాలేదు, అడగలేదు. ఆయన దున్నుకోలే, ఇంతవరకు దున్నలే. నేను దున్నిన పొలమే కోసుకొని ఆడ బీట్లో పోసి 10 రూపాయలు చేసి వడ్డల కాళ్ళకిలకు చెప్పేయండు. నేను చేసుకున్న పొలమే కోసుకున్నాను. అంటే ఎకరన్నర అయితే భూమి ఏదైతే ఉందో, ఎకరం 28 గుంటల భూమి ఆయనకు ఇప్పుడు మోకమైన లేడు. ఆయన మోకమైన లేడు, చేసుకోమంటే చేసుకోలే. ఇక నాది ఉన్న భూమి నేను చేసుకున్నా. అది కూడా నాకే నేనే కోసుకుంటా అన్నాడు. పెద్ద మనుషులు అన్నారు కదా, పోని ఆయన భూమిని ఉన్నాడు కదా, ఇచ్చేయి అని అంటే కోసుకున్నాడు. కొంచెం పోలే కదా, కొంచెం పోలేదు. మళ్ళీ పోయి అది బీట్లో పోసాడు. బీట్లో పోతే వడ్డోళ్ళు వాళ్ళు ఇలా అని ఎత్తుకొని పోయారు. నువ్వు ఎత్తుకొచ్చుకుపో, నేను వాళ్ళకి ఇచ్చిన భూమి నేను మళ్ళీ తీసుకోను, అద్దు ఏమద్దు అని అన్న. 2 ఏళ్ళు కాయలు తెంపుకుపోయాడు. 2 లక్షలు అట్లా కూడా మాడుతోట మొత్తం 1 ఎకరం. మరి మీరు ఎందుకు పట్టేయాలి మిగతా భూమి? ఏది ఈ ఎకరం 28 గుంటలు కాకుండా మిగతా భూమి ఎందుకు పట్టేయాలి? చేయాలి. ఆయన రాలే, నేను చేయలే. అంటే డబ్బులు కడతాను లేదా, లేకపోతే కడతాను? రాలే, మధ్యలో రాలేదు. మళ్ళీ ఒకనాడు మొన్న మధ్యలో వచ్చి నీ భూమి వద్దు, నీ పైసలు వద్దు, నా పైసలు నాకు ఇయ్యి అని అంటే, మరి అమ్ముతావా అని 4 తీసుకొని ఆ ఊరికి అయినాం. ఆ ఊరికి పోతే నేను ఇప్పుడే రాను, ఇంకెన్ని రోజులకు వస్తాను అన్నాడు. మళ్ళీ అట్లా అయింది. మళ్ళీ మొన్న వచ్చి నాకు పైసలు కావాలి, వాళ్ళకి అమ్మ చెప్తారా, మొత్తం అమ్ముదాం కంపుతా చెప్పు, అవన్నీ నీకెరక చెప్పు సాయి. ఎట్లా మాకు కాలు రెక్కలేవు, అమ్ముకున్న ఈ పరిధి వచ్చి ఇంత చేసి మమ్మల్ని ఘోరం చేస్తున్నారు. 4 బిడ్డలు నాకు. కొడుకులు లేరు. పెద్ద బిడ్డ పనవాడు, ఆయన ఒక్కడు కొంత అటు ఇటు కొద్దిగా. సరే బిడ్డనే. నమస్కారం అండి, నా పేరు భాగ్యలక్ష్మి. నేను ఆమెకు చిన్న కూతుర్ని. మా అమ్మకి 4 అమ్మాయిలు, నేను చిన్న అమ్మాయిని. అంటే ఎక్కువ బర్డన్ అంతా నేనే తీసుకుంటా. ఆయన వచ్చిండు, భూమి చూసుకున్నాడు,
వేరే క్యాండిడేట్ తెలిసిన వాళ్ళు చెప్పిరట. సరౌండింగ్ చూసుకున్నాడు, అది మొత్తం మామిడి తోట, కొంచెం ఒక 2 మళ్ళు పొలం ఉంది, అందులోనే బోర్ ఉంది. మొత్తం సరౌండింగ్ నేను నచ్చిందా అని 10 సార్లు అడిగినాం పెద్ద మనుషుల ముంగట. ఇది ఇట్లుంది అని డాక్యుమెంట్స్ ఉంచినాం, అన్నీ ఉంచినాం. మేము గంప గుత్త అమ్ముతున్నాం 48 లక్షలు. ఒకవేళ ధరని ఏదైనా వచ్చినప్పుడు స్కీమ్ వచ్చినప్పుడు చేస్తాం, అప్పటిదాకా నువ్వే యూజ్ చేసుకో అన్న, డబ్బులు కట్టేది ఉంటే కట్టు, మేము ఎమ్మెల్యేం రాము, కాగితం రాసిస్తాం అన్నప్పుడు మాట్లాడుకున్నాం. పెద్ద మనుషులం కూడా మాట్లాడుకున్నాం. సరే ఇప్పుడని ఫస్ట్ 23 లక్షలు ఇచ్చిండు, తర్వాత మళ్ళా 8 లక్షలు ఇచ్చిండు, 31 లక్షలు ఇచ్చిండు. నా దగ్గర ఉంటే డబ్బులు ఉంటే నాకు ఖర్చు అవుతాయి, మంది ముంగటనే ఇచ్చిండు. అంటే ఎకరం 28 గుంటల కంటే భూమి ఎక్కువనే ఇచ్చిండు, అప్పుడు డబ్బులు ఎక్కువ ఇచ్చిండు. ఇంకా మిగతా తర్వాత ఇస్తా అని చెప్పిండు. మీ పట్ట అయినాక ఇవ్వాలని లేదు, నా దగ్గర డబ్బులు ఖర్చు అవుతాయి, ఇప్పుడు ఇన్ని ఇస్తున్నా, మళ్ళీ నేను బ్యాంకులకి వెళ్ళి డ్రా చేయాలంటే టైం పడుతుంది, నేను మళ్ళీ ఇంకా కొన్ని తర్వాత ఇస్తా అని అన్నాడు. సరే అన్న, మరి అన్నీ ఎందుకు ఉండండి, నీ ఉన్న దగ్గర ఉన్నప్పుడే ఇయ్యని మేము అన్నాం. అన్నాక తెచ్చి కట్టినాం, అయిపోయింది. ఆయనతో మేము ఇక 1 సంవత్సరం అట్లనే ఉన్నాడు, ఆయన రాలేదు, మేము రాలేదు. మేము ఆయనతో సపరేట్గా మరి అన్న మాకు ఇప్పుడే మాకు హాస్పిటల్ పాలైంది, హైదరాబాద్లో నా వారం 10 రోజులు ఉంది, డబ్బులు ఖర్చు అయినాయి, అప్పు ఉంది. ఆయనతో నేను మరి అన్న ఆ డబ్బులు ఇచ్చేయి, నీకు మేము సంతకాలు పెట్టి ఇస్తాం అందరం, మేము ఎన్నడికి మేము అందులోకి రాము. సంతకాలు అంటే పట్టా చేస్తానరా, సంతకాలు పెడతాం? లేదన్నా, అది ఎప్పుడు వస్తే అప్పుడు చేస్తాం. ఇప్పుడైతే నీకు బాండ్ పేపర్ మీద రాసిస్తాం, నీకు ఫస్ట్ చెప్పింది అదే, ఇప్పుడు చెప్పింది అదే, రాసిస్తాం. మేమైతే అందులోకి రాము, భూమి అయితే నీకు హ్యాండ్ ఓవర్ చేసినాం, మేము అందులోకి రాలే, ఇప్పటికి కూడా మేము అందులోకి పోలే, మొన్నటి నుంచి మేము పోయినాం. అంటే ఆయననే దున్నుకున్నాడు? దున్నలే, అంటే కాయలు తెంపు మేము దున్నుకున్నాడు, ఆయన కాయలు తెంపుకొని పోవుడు. ఒక 1.5 year ఇచ్చేసినాం. ఆయనతో అంత బీడు గందరగోళం చేసేసిండు. ఆలీల నుండి అంత గట్లయింది గిట్లయింది అంటే ఆయనతో నేను ఇన్వాల్వ్మెంట్ అయినా, అయ్యి గిట్లయింది చేసినాం అన్నా అని మాట కట్ట దిగింది. ఓ 50 పెట్టి మొత్తం బ్లేడ్ బండ్ తోటి కొట్టించిన, మొత్తం కట్ట కొట్టించిన, అంటే అన్ని భూ పొలాలు దిగింది, మాదొకటి కాదు, అంతా దిగింది. కొట్టించినాక తెల్లారి నువ్వు రావాలి కదా, నువ్వెందుకు కొట్టించినావు అని అడగాలి కదా. రాలే అన్నకి ఇట్లా కొట్టించినా అన్న, సరే అన్నాడు. దున్నిచ్చిన, మొత్తం ఈదులు మొలిచినాయి అందులో, తోట అంత అంగడి వేసిండు, అంత దున్నాం, మేమే దున్నినా. మొన్న నువ్వులు అలికిన కరెంట్ది స్టార్టర్ మంచిగా లేదంటే తీసుకొచ్చిన, ఒక స్టార్టర్లే నేను తీసుకొచ్చింది, అది రిపేర్ చేపిస్తా అని తీసుకొస్తే పోయిండు. తర్వాత అది అయిపోయిందా, ఈయన ఏం చేసిండు, మధ్యలో 4 సార్లు రమ్మన్నాం, నేను అప్పుడు ప్రెగ్నెంట్ తోటి ఉన్నా, పోలీస్ స్టేషన్ పిలిపించిండు. ఆ 8 లక్షలు ఎక్కువ ఇచ్చి నాకు ఇయ్యరని, ఆడ తిప్పలవాడు ఆ 8 లక్షలు ఇచ్చినామన్న. 4 సార్లు పోలీస్ కడుపుతో ఉండే 8 లక్షలు ఇచ్చినా అన్న, కడుపుతో ఉన్నా కూడా స్టేషన్ ఎక్కి ఇచ్చిండు, పైకేం ఎక్కరాదు, నాకు రెస్ట్ ఇచ్చిర్రు. ఏడ్చిన ఎస్ఐ ఫోన్ చేస్తే, నేను ప్రెగ్నెంట్ ఉన్నా, నాకు ఇంత టార్చర్ పెట్టకుర్రి, ఎన్నో అంటే ఏమంటే స్పాట్లో తీసుకురారేం కదా, నేను బయట తిరుగుతలేను, నేను ఇంట్లోనే ఉన్నా, ఆగండి అన్న ఆయన అటు ఇటు చేసి ఇచ్చేసినాం. అయిపోయినాక మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ కొద్ది రోజులకు ఇద్దరిని పట్టుకొని వచ్చిండు. వచ్చినాక నేను 2 పిలుచుకున్నా, సూరంపేట కిషన్ అనేటైనా, ఫారెస్ట్ రాజు, లక్ష్మీ నరసన్న, వాళ్ళని పిలుచుకొని చెప్పినాం. చెప్తే నీ భూమి నువ్వు తీసుకో, నా పైసలు నాకు ఇయ్యరన్నాడు. అట్లా కూడా ఒప్పుకున్నాం అన్న, అట్లా కూడా పైసలు పట్టుకొని 4 సార్లు నారాయణపూర్ పోయినా, నేను పోయినాం, ఆయన అలా పట్టుకొని పోయినా, దొరకలే ఆడ పోయి అడిగినాం, మరి వాళ్ళ ఇల్లు తెలియదు మనకు, అదంతా ఏం తెలుసుకున్నా అంటే ఇచ్చేసినాం. పోయి అడిగితే మేము వాళ్ళ ఊరికి ఫోన్ చేస్తే ఒక 50 సార్లు వేసినా లిఫ్ట్ చేయలే, ఇంటికి వచ్చేసినాం. చూసి తెల్లారి ఫోన్ ఆడెవరు చెప్పిర్రు, ఇట్లా అత్తే చెప్పురు అని చెప్పొచ్చినాం. చెప్పినాక ఆయన ఎంతైనా మార్నింగ్ నేను చేయగానే లిఫ్ట్ చేసిండు. అన్న నిన్నకి ఇట్లా వచ్చినాం, నువ్వు లేకపోతావని ఆయన పిలిచినాక ఆయనతో సరే అని ఒప్పుకున్నాడు. లేదంటే మొత్తం అమ్మేదాకా, అది నీది కొనేదాకా కూడా ఆగుదాం, మొత్తం ఇద్దాం, లేదా నువ్వనే తీసుకో మేమన్నా తీసుకుంటాం అని మాట్లాడినాం. ఒప్పుకున్నాడు. దేనికి ఒప్పుకున్నాడు? ల్యాండ్ ఎవరైతే ఆయన తీసుకుంటే ఆయన తీసుకొని, లేదా మాకన్నా ఇచ్చేస్తే నీ పైసలు నీకు ఇచ్చేది. పేపర్ రాసుకున్నారేమో మాట అనుకున్నాం. అనుకున్నాక నువ్వు 2 పెద్ద వలసలు దొరకచ్చుకో, నేను 2 పెద్ద వలసలు దొరకచ్చుకుంటా. ఇక్కడైతే ముచ్చట కాదు, అక్కడికే రా అన్న, నువ్వు ఫస్ట్ ఉన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళని దొరకచ్చుకుంటావా, ఇంకో వాళ్ళని దొరకచ్చుకుంటా, తోలకచ్చుకో, నేను దొరకచ్చుకుంటా అని అన్న. ఇక రమ్మంటే ఇవుడు అచ్చులేదు, ఇక ఫోన్ చేస్తే అత్తున్నానుడు, వెయిట్ చేయించుడు, ఇక ఒకటైతుంది, ఇగో నాకు అవ్వత్తున్నాయి, నాకు ఇవ్వత్తున్నాయి అన్నాడు. మోటార్ లోపల ఉన్నది ఎట్లా ఎత్తుకపోతామన్న. ఒకటి ఆలోచించండి, భూమిలో బోరు, దాన్ని మోటార్ ఉంటుందా? మోటార్ వైర్ కాంచెలు స్టార్టర్ వైర్ ఎక్కడ ఉంటుంది అన్న? ఉండేటి 2 డబ్బాలు స్టార్టర్లు, చిన్న బాక్సులు ఉంటాయి,
ఇక 2 మోటార్ మేము ఆడవాళ్ళని తీసి మోసుకెళ్ళగలుగుతామా? అది ఎంతవరకు కరెక్ట్ అన్న? మోటార్ మనం తీయగలుగుతామా? మోటార్ తీయలేదు, ఏది తీయలేదు. స్టార్టర్లు ఖరాబ్ అయినా నేను తీసుకుపోయినా, రిపేర్ చేయించి పెడతాను. నేనే దున్నుతున్నా కాబట్టి నేనే తీసుకుపోతా. అది ఆయన కూడా చెప్పిన, దున్నిచ్చింది నేనే, చేసింది మేమే అని కూడా చెప్పిన. పొల్యూషన్ వాళ్ళ పాపం దున్నినైనా మీద పెడితే కూడా ఆయన కూడా చెప్పిండు. చెప్పినాక మాట్లాడమని రమ్మన్నాడు, రాలే. ఈయన రాకపోతే మళ్ళీ మా సర్పంచ్ కూడా చేసిండు, రాలే. ఈ సర్పంచ్కి చేస్తే అత్త అన్న మాట్లాడుకుందాం అన్న, రాలే. మళ్ళీ వెనక సెక్కి ఇట్లా పట్ట అవుతుంది అన్నాక మేము అందరం ఆడోళ్ళం పోయి అక్కడ ఎంఆర్ ఆఫీస్ కాడ సార్కు చెప్పినాం, ఇది ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చి సార్ దండం పెట్టినాం. సార్ ఆపురి సార్ మాది భూమి తగాదాలు ఉంది, ఆయన గంప గుత్తగా ఉన్నాడు. మళ్ళీ ఆ భూమి ఇంకోళ్ళు ఇన్వాల్వ్ కారాదు అందులో, ఎందుకంటే ఆ తోట సగం సగం విడదీయరాదు అని స్లాట్ బుక్ చేసినాక పోయి మీరు మాకు తెలియదు అన్న, స్లాట్ బుక్ చేసింది మాకు తెలియదు. నేను ఎందుకు అటు పోతే ఆయన తెలిసినాక స్పాట్లను రమ్మన్నా, ఆయన వచ్చినాక పోయి కలిసి పిటిషన్ ఇచ్చి ఆపినాం. వాళ్ళకు కూడా చెప్పిన, నర్సన్న నువ్వు ఇది క్లియర్ చేసుకున్నా దండం పెట్టి, నర్సన్న ఇది క్లియర్ చేసుకుంది నువ్వు వేయకు, ఎందుకంటే ఇంకోళ్ళు అందులో ఎర్ర రాదు, నువ్వు ఒకటి ఆలోచించన్నా, మమ్మల్ని అన్యాయం చేయకు అని దండం పెట్టినాం. కూర్చుండి మాట్లాడుకుందాం అని చెప్పినాం. సరే అని వాళ్ళ వచ్చిన వాళ్ళు కూడా అన్నారు, వాళ్ళ తరపున వచ్చిన అన్నారు, మా తరపున వచ్చిన మాట్లాడుకుందాం అన్నారు. వాళ్ళే ఉన్నారు అన్నాక సరే మాట్లాడుకుందాం అన్నాడు. మాట్లాడుకుందాం మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ రాకపోతే ఆయనతో మేము అట్లనే ఆగినాం. సరే వచ్చినప్పుడు మాట్లాడదాం, దున్నునైతే దున్నుతున్నాం, ఆయన వస్తాడు, వచ్చినప్పుడే మాట్లాడుకుందాం అని మేము అంతట్లోనే ఉన్నాం. మధ్యలో మళ్ళీ ఒకసారి జీవనన్న దగ్గరికి పోయిండు అటు. ఈయన జీవనన్న కూడా ఆయన సర్పంచ్ కావచ్చు కానీ మేము ఇంతవరకు ఆయన దగ్గరికి వెళ్ళలేదు. మేము ఎప్పుడు నేను కొడిమ్యాల కొడుకే అవుతాడు మీ ఈయనకు దగ్గర అని చెప్తాను కదా, ఆయనకు దగ్గర అయినా మేము ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు. మా ల్యాండ్ గురించి మేము ఆయన చెప్పలేదు. ఆయనతో ఫోన్ చేసిండు ఆయన మాకు, ఈ ఉల్లల నర్సే వేయిండు. పోయినాక ఇట్లా ఉల్లల నర్సే వచ్చిందమ్మా మీదే భూమి కదా ఆయనతో అన్నాక నేను ఉండన్నా అన్న, అవును మాదే భూమి, మరి ఏందమ్మా ఈ గొడవ ఏంది అని అన్నాడు. అన్నాక మరి అన్నకి ఇలా గంప గుత్తగా ఉన్నాడు, మాట్లాడుకుందాం అన్నమాట. మీరే ఉంటలేరట, ఆయన ఎన్నిసార్లు అన్నా మీరు ఉంటలేరట అంటే, అన్న మేము ఉంటలేరు అన్నది కాదు, సరే ఆయన ఇప్పుడు వచ్చింది కదా అర్ధగంట ఆపుర్రు అన్న, నేను 4 తోలుకొని వస్తా అని అన్న. మేము వేరే కాడు ఉన్నా బండి వేసుకొని వచ్చి రెటెండల ఆ 4 గ్యాదర్ చేసుకొని అన్న అత్తున్నాం, ఎంత 20 minutes చూడం కాదు అన్న అత్తున్నామని చెప్పినాం. చెప్పినాక నాకు ఎల్లమ్మ పట్ల ఉన్నాయని ఆయన తెలిపోయిండు. మేము అడిగి జస్ట్ ఇది ఇచ్చినాకనే, ఇది ఇచ్చినాక ఒక 4-5 రోజుల వారం రోజుల కింద జస్ట్ ఆయనతో అయిపోయింది. వెళ్ళిపోయిండు. మళ్ళీ మా సర్పంచ్ చేసిండు, మా సర్పంచ్కి ఆయనే చేసిండు. మరి ఏదోటి ఇట్లా ఎందుకు ఇదంతా అది ఇది అని, ఎందుకు అడుగు నర్సయ్య నువ్వు కాదు నేను తెలుగులో పిలిపిస్తా మాట్లాడుకోరు. అయ్యో 24 అక్కడ ఏదోటి మీరు సెట్ చేసుకోరయ్యా, ఎందుకు అయ్యా గొడవలు అని ఈయన అన్నాడు. ఈయన అన్నప్పుడు కూడా రేపు అత్తా అన్నాడు. సండే రాలే, అందరికి ఎత్తుడు, మేము పోతున్నాం, ఆయన అత్తలేడు. ఆయనతో మేము ఇక సపడే కూకున్నాక మళ్ళా మాకు ఆయన ఎలా అంటే అసలు ఆ జీవనం ఆయన వచ్చి మీరు మాట్లాడుకుందాం అంటే మీరు సిద్ధమేనా మాట్లాడుకుంటానికి? పట్టా చేస్తారా ఎట్లా చేస్తామన్నా? గంప గుత్త కొన్నప్పుడు మేము పట్ట ఎట్లా చేస్తాం? ఆయన అప్పుడే సీలింగ్ పట్ట నాకు దానికి దీనికి అని మాట్లాడుకోలేదు కదా, ఆయన కూడా తెలుసు. సరే ఎప్పుడైతే అప్పుడు చేస్తామన్నాం కానీ మేము ఇప్పుడే చేస్తాం అనలేదు. సరే నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఆయన అప్పుడే ఏమనుకో సంవత్సరం కింద 6 నెలల కింద నచ్చి ఈ మరి ఏంది ఇది అయితే లేదు, మరి దీనిదేంది అని అడగాలి. ఆయన ఇంతవరకు ఆ టాపిక్ తీయాలి, రాలే. అంటే ఇప్పుడు మాట్లాడుకుంటానికి సిద్ధమే కదా. అన్న ఇంకొకటి ఒక 1 month బ్యాక్ నాకు కాల్ చేసిండు, గంప ఉత్త చెప్పు పలానోళ్ళు అత్తుర్రు అన్నాడు. సరే అన్న చెప్తా. ఈ 4 రోజులల్లో నాకు 5-6 సార్లు కాల్ చేసిండు, భాగ్య అమ్ము పలానోళ్ళకు అత్తే చెప్పు అని అన్నాడు. సరే అన్న ఆయన గంపకు తమ్మడానికి కూడా ఆయన రెడీ. మళ్ళీ ఏం చేసిండు మాకు తెలియకుండానే ఇట్లా అమ్మమని చెప్పిండు, గంపకు 2 ఓళ్ళ క్యాండిడేట్ వాళ్ళకి అమ్ముదామని చెప్పిండు. మళ్ళీ మాకు తెలియకుండానే భయం స్లాట్ బుక్ చేసుకున్నాడు. మా ఊరే. ఎంతవరకు కరెక్ట్ అన్న మీరే ఆలోచించి చెప్పండి. మాకు చెప్పినావు అమ్ముకోమని, మేము కూడా మా సగం మేము ఎప్పుడు అమ్ముకుందాం కావచ్చు, మేము ఆగినాం. ఇంకో కొంచెం పైసలు తీసుకోలేదు కాబట్టి మీరు మేము ఆగినాం. ఎందుకంటే ఇప్పుడు గంప గుర్తున్నప్పుడు మేము ఇంకోళ్ళకి ఎట్లా ఇస్తాం? రేపు ఇప్పుడు నేను పెట్టినట్టే రేపు అయినా పెడితే మేము తిరుగుతాం ఆడోళ్ళం. అమ్మకు హెల్త్ బాగుండదు, ఆమెకు ఎప్పుడు బాగుండదు. నెలలో ఆమెకు హాస్పిటల్లో 2-3 లక్షలు అవుతాయి.
మేము ఆడలు ఉన్నది పోనీ అని ఇప్పుడు పెడతామని ఫైనల్ గా ఏమంటారు అక్క దీని గురించి ఏమంటారు? దానికి ఇప్పుడు ఆయనకు మేము జీవనన్న దగ్గరికి ఆయనకు ఎలాంటి 2 లక్షలు జీవనం 2 లక్షల రూపాయలు తీసుకొని ఆయనకి ఎలాంటి సంబంధం లేదన్న. ఆయన మమ్మల్ని టార్చర్ పెట్టిండు నరసయ్య జీవన్కి ఏం సంబంధం లేదు. ఆయన లంచం అడిగింది కూడా సంబంధం లేదు. ఎంఆర్ఓకి మేము పిటిషన్ ఇచ్చినాం ఆపమని. ఎంఆర్ఓకి మేము పిటిషన్ 10 రోజులు మేము కావాలి కాసినాం అన్న. ఎంఆర్ ఆఫీస్ ముంగట తల్లిని చిన్న పిల్లని పట్టుకొని 10 రోజుల నుంచి అక్కడ కావాలి కాసినాం. వీళ్ళు రావస్తే మేము గొడవ చేస్తామని. అందువల్ల ఆగింది. ఏ జీవన్ చెప్తానో ఎవరు చెప్తానో ఆగలేదన్న. ఇంట్లో అసలు ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదు. రైట్, ఒకటే చెప్తాను ఇక. ఆయన కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీరు కూడా ప్రజావరణలో కోరి ఏమైనా ఉంటే మాట్లాడుకోరి, కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇయ్యి. అది కలెక్టర్ అంటే ఆడియోకు వస్తుంది. మీకు ఆడియో గారితో ఎంఆర్ఓ గారికి వస్తుంది. ఎంఆర్ఓ గారికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇద్దరిని పిలిపించి మాట్లాడుకుంటారు. లేకపోతే మీరు 10 మందిల సమక్షంలో మాట్లాడుకుంటా అంటే మాట్లాడుకోరి. ఈ వీడియో చూసిన తర్వాత నేను కూడా ఆయనకి అన్నారు, మీరిద్దరు మాట్లాడుకుంటారని కూడా అన్నారు. మాట్లాడుకుంటా అంటే ఆయన ఇన్లేదన్న. మాకు ఏదన్నా న్యాయం జరిగేటట్టు చూడు. అక్కడ ఆయన ఆరోపణలు ఎన్ని పెడతా అన్ని ఆరోపణలు పెట్టద్దు అన్న. ఎవరి మీద పడతా వాళ్ళ మీద. అన్న నా పేరు శ్రావణ్ అన్న. అదైతే ఇంతకుముందు వీడియోలో ఏదైతే కాంగ్రెస్ కార్యకర్త అది ఇది మోటార్లు దొంగతనం చేస్తాడు అదే నచ్చింది కదన్న. ఈ దీనికి దానికి పార్టీకి ఏ సంబంధం లేదన్న. ఇక్కడ మా అమ్మమ్మ ఇక్కడ పార్టీలకు ఏఎస్ఐ ముంగట ఒప్పుకున్నావు? నేను అస్సలు ఒప్పుకోలేదు. దానికి ఆయన ఒప్పుకుంటే మాత్రం అక్కడ పలానున్న ఏసఐ గారిని అడుగుర్రి. మీరు అడిగిన దానికి ఏసీ అడిగిన దానికి నేను ఇట్లా ఒప్పుకున్నా, నేనే మోటార్ తీసినా, నేను ఎత్తుకపోయినానంటే అయినా కూడా నా పేరు చెప్పలేడు. నా ఆడోళ్ళు వచ్చి తీసుకపోయారు అని చెప్పిండు. దున్నిపించింది ఎవరు అని అంటే దున్నిపించింది ఇక మా పిన్ని వాళ్ళే. వాళ్ళకి ఆడ ముగదిక్కు లేరు. నేను వాళ్ళకు అండగా ఉన్నా. ఎందుకంటే ఒక అమ్మాయి ఆమెకు ఆరోగ్యం బాగాలేదు. ఈ 4 ఆడోళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతారు. గత 3 సంవత్సరాల నుంచి ఉంది. ఇంకో వ్యక్తి పరంగా ఏంటంటే ఆ బాండ్ కాగితం మీద నా పేరు సంతకం తీసుకున్నాడు ఆయన. ఇప్పుడు నాకు అక్కడ నేనైతే అక్కడ ఉన్నా కదా సాక్షి, ఆ సాక్షి పరంగా కూడా నేను ఉన్నా అన్న. ఏదైతే బాండ్ రాసి ఇచ్చిరో దాని వెనుక నా సంతకం ఉంటుంది. సంతకం ఉంది అందులో. నేను చెప్పిన ఆ సంతకం ప్రకారం ఉన్నారు. ఆ సంతకం మీదలు ఇలా దేని తీయకని చెప్పిన. రాత్రి ఫోన్ చేస్తాడు. అయినా ఒడుచుకున్నా పోనీ వీళ్ళు అమ్మేరు ఇబ్బంది పడద్దని. రాత్రి ఫోన్ చేశాను అంటాడు. తిడతాడు. ఎక్కడును ఏమైంది శ్రవణ్ భాయ్ ఏంటిది? మళ్ళీ ఫోన్ చేస్తా. అన్న నువ్వు రా అన్న, వాళ్ళతో మాట్లాడిస్తాం, రా అన్న వచ్చి మాట్లాడుకో, నీ సమస్య ఏందో మాట్లాడుకో. నువ్వు ఫోన్లో ఉండి మాట్లాడి ఏదో వేసి ఎక్కడైతే ఏం రాదు, ప్రతిసారి రా అన్న. ఇలా దేనికి సంబంధం లేదని చెప్పిన. ఇంతవరకు నేను చెప్తున్నా ఏ రోజు ఏ వ్యక్తి పేరు నేను తీసుకోలేదు, ఏ వ్యక్తి పేరు నేను యూజ్ చేసుకోలేదు. నేను యూజ్ చేసుకున్నంత ఎప్పుడూ ఎవరి పేరు కూడా తీయలేదు. వీళ్ళకి అండగా పోయిన వ్యక్తినే తప్ప ఇలా పార్టీకి వ్యక్తులకు ఎవరికి ఏ సందర్భమే లేదు. ఆ ఆలోచన కూడా ఎప్పుడు రాలే. అత్త ఇట్లా ఆయన నిరూపిమనురి దేనికంటే దాని మీద సిద్ధం. రైట్. అయితే మార్నింగ్ మనం చేసిన కాడ మనం వీడియో చేసినప్పుడు ఆయన జీవన్ అనే వ్యక్తి ఏది కొడిమేలకు సంబంధించిన సర్పంచ్ 2 లక్షల రూపాయలు డిమాండ్ చేసినని ఒక మాట. ఒకటి ఈయన నీ పేరు శ్రావణ్ అంటేనే మోటార్లు తీసుకుపోయిందని ఒక మాట చెప్పారు. కంప్లైంట్ తీసుకోలేదని చెప్పారు. మీరిద్దరు చెప్పింది కాదు. నేను అక్కడ ఎంఆర్ఓ గారికి వేస్తా ఫోను, ఎస్ఐ గారికి వేస్తా. మీరు 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి ఆ డాటా ఆర్టీఏ పెట్టి తీసుకోమంటే నేను తీసుకుంటా. ఆ డాటా తీసుకుంటా. మీ ఇద్దరు ఇట్లా ల్యాండ్ లిటికేషన్ ఉన్నా మీ ఇద్దరి తరఫున పోయి నేను కలెక్టర్కి నేను కూడా ఫిర్యాదు ఇస్తాను. అయ్యండి ఇప్పటికి మీకు చెప్తున్నాం. వీళ్ళ ల్యాండ్ వీళ్ళ తర్వాత పట్ట ఇంకెవరికి కాదు. ఆయనకు ఒక్కరికి అప్పుడు భూమి అమ్మిను. అంతకు ముందు వీళ్ళే ఫస్ట్ నుంచి ఆ భూమి సాగు చేసి ఆ మామిడి తోట పెట్టింది మొత్తం పెట్టింది వీళ్ళే. నేను కూడా ఒకటి చెప్తున్నా. ఇప్పుడు సరే వాళ్ళ కలెక్టర్ దగ్గరికి వచ్చారు. మీరు కూడా ఏంటంటే ఆయన పిటిషన్ ఇచ్చిన కాబట్టి మీరు కూడా ఒకసారి కలెక్టర్ దగ్గరికి ఏ రోజు ఏ సమస్య గురించి ఓడు. ఇప్పుడు ఇది నా పేరు అని చెప్పిపోయాడు. సమస్య ఏ రోజు చెప్పాడు నా పేరు. అరే మీ సమస్య గురించి మీరు మేము కూడా పోతాం. ఇప్పుడు గిది సమస్య మేము అన్న ఇప్పుడు ఫస్ట్ టైం నేను చెప్పాను అన్న మీ ముందటే ఉన్నాం కదా వీళ్ళ ముందట. ఫస్ట్ టైం ఎక్కడికి వేయండు ఎంఆర్ఓ ఆఫీస్కి వేయండి. ఎంఆర్ఓ ఆఫీస్కి అయిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్లో స్లాట్ బుక్ వేసుకున్నాం. మేము అక్కడ ఆపుకొని పిటిషన్ ఇచ్చినాం. అక్కడికి అయిపోయింది అన్న. ఇప్పుడు ఆయన కలెక్టర్ దగ్గరికి వేయండు. మేము కూడా మా బాగా చెప్పుకుంటే కలెక్టర్ దగ్గరికి మేము పోతాం. 100% మేము పోతాం. కానీ ఇందులో ఏ నాయకులది ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు లేరు. అవసరం లేదు. ఆయన రమ్మనురి ఇప్పటికైనా మాట్లాడుకోవడం సిద్ధం. ఆయన ఏ రోజు అయితే పెద్ద మనుషులు ఉన్నారో అదే విషయం వీడియో అయిపోయిన తర్వాత నేను కూడా చెప్తాను. చెప్పు రమ్మనురి నువ్వు ఏ రకంగా వచ్చినావు భూమి ఉన్నావు నువ్వు ఏ రకంగా పోయినావు అదే పెద్ద మనుషులు వేరే వాళ్ళు అవసరం లేదు. అదే పెద్ద మనుషులు ముందట నువ్వు ఇప్పటికీ అదే చెప్తున్నాం. దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. అంత వేరే చేయాల్సిన అవసరం అస్సలు లేదు. దయచేసి అర్థం చేసుకోండి. రైట్. ఓకే.